ఈరోజు విజయవాడలో రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ ఇమాం బాషా గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్ సాహెబ్ మరియు రూటా రాష్ట్ర కమిటీ సభ్యులతో ఏపీ హజ్ కమిటీ అధ్యక్షుడు బిఎస్ గౌస్ లాజం గారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రూటాను 1989లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే ప్రారంభమైంది. రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ప్రభుత్వాల నుంచి గుర్తింపు లభించలేదు. దాదాపుగా ఈ అసోసియేషన్లో 6700 సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం నుండి గుర్తింపు పొందడానికి ఈ సంస్థకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఏపీలో ఎలిమెంటరీ స్కూల్స్ నుండి విశ్వవిద్యాలయాల వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు మరియు ఉర్దూ భాషాభివృద్ధి కోసం పాటుపడుతున్న ఏకైక ఉర్దూ అసోసియేషన్ రూటా. ఇవే కాక డెవలప్మెంట్ ఫర్ మెటీరియల్ ఫర్ ఉర్దూ స్టూడెంట్స్, అప్లయింగ్ ఫర్ టెడ్ అండ్ డిఎస్సి, కరికులం ట్రాన్సాక్షన్ పొజిషన్ పేపర్ సెట్టింగ్, ఐడెంటిఫైయింగ్ ద నీడ్ ఫర్ ద న్యూ స్కూల్స్ ఇన్ అ ముస్లిం పాపులేషన్ ఏరియా, రిస్ట్రిక్షన్ ఫర్ ద అన్గ్రాడ్యుయేషన్ ఫర్ ప్రైమరీ స్కూల్స్ ఇంటూ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఇన్ హై స్కూల్స్, ఇలా ఎన్నో విధాలుగా ఉర్దూ భాషాభివృద్ధికి రూటా అసోసియేషన్ పాటుపడుతుంది. మిగతా ఏపీ స్టేట్ జనరల్ క్యాడర్ సర్వీస్ టీచర్స్ అసోసియేషన్ అయిన ఎస్టీయు, యూటీఎఫ్, పిఆర్టీయు, ఏపీటీఎఫ్ 1938, ఏపీటీఎఫ్ 257 హెచ్ఎం అసోసియేషన్లకు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చినట్లుగా రూటా ఏపీ కూడా ప్రభుత్వం గుర్తింపు ఇచ్చవలసిందిగా ఏపీ హజ్ కమిటీ అధ్యక్షులు గౌస్ లాజం గారికి విన్నవించారు. మా ఈ సమస్యను ఏపీ సీఎం జగన్ గారికి వివరించవలసిందిగా కోరారు. కాగా వెంటనే స్పందించిన గౌస్ లాజం గారు రూటా సమస్య గురించి వివరంగా సీఎం గారికి లెటర్ రాసి సీఎం గారి సెక్రటరీకి ఇవ్వడమైంది. ఆయన వెంటనే స్పందించి సీఎంఓ నుండి రూటా యాప్ ప్రభుత్వ గుర్తింపు కొరకు సంబంధిత అధికారి పోలా భాస్కర్ ఐఏఎస్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ గారికి సీఎంఓ లెటర్ను ఫార్వర్డ్ చేశారు. అనంతరం గత 10 సంవత్సరాలుగా జరగని ఈ పని ఈ స్థాయికి చేరుకోవడం హర్షించదగ్గ విషయమని సీఎం గారికి మరియు హజ్ చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. 2024 ఎన్నికల్లో జగన్ గారి కోసం మేము కూడా సిద్ధమని తమ మద్దతుకు రూటా యాప్ కార్యవర్గ సభ్యులు ప్రకటించారు. హరిత హాస్పిటల్ గత దశాబ్ద కాలంగా గుంటూరు పట్టణంలోని ప్రజలకు సుపరిచితమైన ఏటి అగ్రహారం నందుగల హరిత హాస్పిటల్ ఇప్పుడు పూర్తి స్థాయి అత్యాధునిక వైద్య పరికరాలతో మీ ముందుకు వచ్చింది. విశేష అనుభవం గల డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. పీడియాట్రిక్స్ విభాగం నందు డాక్టర్ ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి ఎంబీబీఎస్ డిసిహెచ్ గారిచే నవజాత శిశువులకు, చిన్నపిల్లలకు అన్ని సమస్యలు చూడబడును. వెంటిలేటర్ సదుపాయం కలదు. ఎన్ఐసియు మరియు పిఐసియు, సెంట్రల్ ఆక్సిజన్, ఫోటోథెరపీ, ఆక్సిజన్ నెబ్యులైజేషన్, పీడియాట్రిక్ సర్జరీ ఇంకా అన్ని రకాల టీకాలు వేయబడును. డెర్మటాలజీ మరియు కాస్మెటాలజీ విభాగం నందు డాక్టర్ ఆళ్ల శిరీష ఎండిటివిఎల్ గారిచే చర్మ సంబంధిత సమస్యలు చూడబడును. అన్ని రకాల చర్మ, జుట్టు, గోరు, స్త్రీల సమస్యలు చూడబడును. అవాంఛిత రోమాలకు నొప్పి లేకుండా లేజర్ చికిత్స, పచ్చబొట్టు తొలగించే లేజర్ చికిత్స, బొల్లికి లేజర్ మరియు శస్త్రచికిత్స కలదు. మరియు జారిన చెవి రంధ్రమును సరిచేయుట, పిఆర్పి పీల్స్, పులిపిర్లు, మొటిమలు, గుంటలకు చికిత్స, అన్ని రకాల కణితులు తీయబడును. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అత్యాధునిక కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్ట్, హైడ్రా ఫేషియల్ మొదలైనవి మన హాస్పిటల్లో ఇప్పుడు అందుబాటులో. సౌకర్యములు గల లాబొరేటరీ సదుపాయం కలదు. అనుభవజ్ఞులైన నర్సింగ్ స్టాఫ్ 24/7 అందుబాటులో కలరు. ఫార్మసీ సౌకర్యం కలదు మరియు ఎక్స్రే సదుపాయం కూడా కలదు. క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు. హరిత హాస్పిటల్, ఏటి అగ్రహారం మెయిన్ రోడ్, చుట్టుగుంట సెంటర్, గుంటూరు 4.